Okay, so until yesterday, let me open this tutorial board as well. Okay, so నిన్నటిదాకా మనం so we got to know how to install the Docker. On top of that, how to install the Minikube and how to contact this Minikube using the kubectl CLI tool. సో kubectl is a command line interface tool. సో విండోస్ ప్రాంప్ట్ మనకి పవర్ షెల్ ఎలా అయితే ఉన్నాయో మనం మినిక్యూబ్ తో మాట్లాడాలంటే వి నీడ్ kubectl. ఓకే, సో దట్ విల్ డైరెక్ట్లీ గోస్ టు, సో అంటే kubectl ఎందుకంటే కనుక మనకు మామూలు పవర్ షెల్స్ ఇవన్నీ ఉంటలే కానీ kubectl వాట్ ఈస్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఏపీఐ సర్వర్ ఉంటుంది కదా. సో మనం ఇచ్చిన కమాండ్స్ ని ఏపీఐస్ కింద మార్చేసేసి ఆ ఏపీఐ సర్వర్ కి డీకోడ్ అయ్యేలాగా చేస్తుంది kubectl అనేది. సో ఇట్ హ్యాస్ దట్ ఇన్బిల్ట్ ప్రాపర్టీ. సో దట్స్ ద రీజన్ వీ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ kubectl. సో ఇప్పుడు మనం మినిక్యూబ్ స్టార్ట్ చేశాక ఇట్ హ్యాస్ క్రియేటెడ్ వన్ నోడ్ ఇన్సైడ్ ఆఫ్ ది క్లస్టర్ ఫర్ అస్. సో దట్ ఈస్ వాట్ వీ హావ్ సీన్ ఇన్సైడ్ ఆఫ్ ది EC2 ఇన్స్టెన్స్ మినిక్యూబ్ విత్ ది రోల్ as కంట్రోల్ ప్లాన్. సో ఇక్కడ until yesterday we have seen how to deploy the pod, okay, or how to deploy the, I mean, how to run the deployment.yml. So if you run the deployment.yml, what are the things happening is, so using the deployment, so we are deploying the replica set. So you depends upon the details provided in the replica set, the number of pods are getting generated. So replica sets, so one is the only one. Replica sets, so two is the two parts will be maintained by this deployment.yml. So that is what we covered until yesterday. సో ఓకే, ఇది మొత్తం బాగానే ఉంది. నా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ సర్వీస్ డాట్ యామ్ఎల్. సో ఇప్పుడు మరి సర్వీస్ డాట్ యామ్ఎల్తో అవసరం ఉంది అంతా ఇప్పుడు కరెక్ట్గానే మొత్తం మనం ఒక క్లస్టర్ లోపల మనం డిప్లాయ్మెంట్ యామ్ఎల్ ఉపయోగించేసుకుని డిప్లాయ్ చేసేసాం. సో దెన్ యాక్సెసిబిలిటీ ఇష్యూ చూస్తే కనుక ఇక్కడ మనం, ఓకే లెట్స్ సే, సో మీరు ఇప్పుడు RS ఈజ్ ఈక్వల్ టు 3 రెప్లికా సెట్స్ 3 ఇచ్చారనుకోండి. ఓకే, సో నేను ఇప్పుడు మూడు పాడ్స్ డిప్లాయ్ చేసింది డిప్లాయ్మెంట్ యామ్ఎల్. ఇట్ హ్యాస్ క్రియేటెడ్ 3 పాడ్స్. సో ఒక్కొక్క దానికి 172.0.1, సో 0.2, తర్వాత 0.3, ఇలాగా మనకి 3 IP అడ్రసెస్ జనరేట్ అయ్యాయి. సో లెట్స్ సే మీరు ఒక యూజర్, అంటే ముగ్గురు యూజర్స్ వచ్చారు, లైక్ అంటే టెస్టింగ్ టీం నుంచి ఒకళ్ళు, లేదంటే డిప్లాయ్మెంట్ టీం నుంచి ఒకళ్ళు, లేదంటే సారీ డెవలప్మెంట్ టీం నుంచి, టెస్టింగ్ టీం నుంచి, ఇలాగ మనకి ఇద్దరు ముగ్గురు యూజర్స్ వస్తే కనుక, సో మీరు వాళ్ళు ఏం చేశారంటే, ఓకే 3 పార్ట్స్ ఉన్నాయి మనకి, అంటే వీ కెన్ గో విత్ ది కాంక్రీట్ యూజర్స్ 100,000 కూడా, బట్ ఫర్ ది డెమో పర్పస్ ఐమ్ జస్ట్ సేయింగ్ లైక్ యూజర్ 1 అండ్ 2 అండ్ 3. సో అందరికీ అంటే ఈ యాప్ నేను డిప్లాయ్ చేశాను, 3 పార్ట్స్ లో డిప్లాయ్ చేశాను. యూ కెన్ యాక్సెస్ ది స్పాట్ అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కసారి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఇచ్చేసారు, అంటే డిస్ట్రిబ్యూటెడ్ ట్రాఫిక్ అని చెప్పేసి, అంటే మీరు మాన్యువల్గా ఇచ్చారు వాళ్ళకి. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, సో వాళ్ళు దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ ఐపీ. బట్ సడన్ గా దిస్ పాడ్ గాట్ క్రాష్డ్. ఓకే, పాడ్ క్రాష్ అవుతుంటే, బట్ మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం యూజింగ్ ది రెప్లికా సెట్స్. ఓకే, సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా, మరి ప్రాబ్లం ఏంది, సో అప్పుడు ఏమవుతుంది, బట్ న్యూ పాడ్ వచ్చింది మనకి, ఇట్ విల్ గెట్ క్రియేటెడ్ విత్ అనదర్ ఐపీ అడ్రస్. సో ఇప్పుడు ఓల్డ్ ఐపీ అడ్రస్ మనకు రాదు కదా, సో ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇంకొక కొత్త ఐపీ అడ్రస్ జనరేట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈ యూజర్ అనేవాడు ఉన్నాడు కదా, హీ కెనాట్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ నౌ. బట్ మీ సైడ్ నుంచి చూస్తే మీరు ఏమంటారు, నేను 3 సెట్ చేశాను మొత్తం కరెక్ట్ గానే ఉన్నాయి, 3 ఉన్నాయి అంటారు. ఆడేమంటాడు, నాకు ఇది యాక్సెసిబుల్ గా లేదు, ఆ, నా సైడ్ నుంచి ఏం తప్పలేదు, బట్ వెన్ ఎవర్ ఐమ్ ట్రైంగ్ టు యాక్సెస్ ద ఐపీ అడ్రస్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ అని వస్తుందని చెప్పేసి అంటారు. సో అక్కడ మనం చెక్ చేస్తే అప్పుడు ఏమర్థం అవుతుంది అంటే, ఓకే సడన్ గా ఏదో ఒక కంటైనర్ డౌన్ అయిపోయి కొత్త ఐపీ అడ్రస్ జనరేట్ అయిందని అప్పుడు అర్థమవుతుంది మనకి. సో అంటే ఇన్ కేస్ ఇప్పుడు మీరు తెలియకపోయి, అంటే ఈ యూజర్ ఇష్యూ రేస్ చేసేదాకా మనకు అర్థం కాదు అది. ఓకే, సో ఎప్పుడు ప్రతిసారి ఏం జరుగుతుందంటే, సో ఈ కంటైనర్స్ అనేవి షార్ట్ లివింగ్ కాబట్టి ప్రతిసారి ఐపీ అడ్రసెస్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో హియర్ కమ్స్ దిస్ ఇష్యూ అండ్ అవర్ సర్వీస్ విల్ ప్లే ఏ కీ రోల్ హియర్. సో ఈ సర్వీస్ ఎమ్మెల్యే ఏం చేస్తారంటే, ఓకే సో సరే మీకు ఇలా ఇష్యూ వస్తుంది కదా, సో నేను ఏం చేస్తానంటే, సో ఫస్ట్ ఈ సర్వీస్ అనే దాన్ని రాయగానే అది ఏం చేస్తుందంటే, ఇట్ విల్ హెల్ప్ అస్
సో యాజ్ సూన్ యాజ్ అంటే ఇప్పుడు అదేం చెబుతుందంటే లెట్సే మీరు సర్వీస్ డాట్ ఒక యామల్ రాయండి. నేను సర్వీస్ డాట్ యామల్ ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా పాడ్ డిప్లాయ్మెంట్ అయిపోగానే ఇన్కమింగ్ ట్రాఫిక్ వస్తుంది కదా. సో ఇన్కమింగ్ అంటే ఒక క్లస్టర్ తీసుకోండి. ఈ క్లస్టర్కి వచ్చే ఇన్కమింగ్ ట్రాఫిక్ మొత్తం ఈ సర్వీస్ డాట్ యామల్ చూసుకుంటుంది. సో ఈ సర్వీస్ డాట్ యామల్ ఏం చేస్తుందంటే ఓకే, సో ఫస్ట్ ఫీచర్ ఆఫ్ ది సర్వీస్ డాట్ యామల్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇన్కమింగ్ వచ్చే ట్రాఫిక్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం యూజింగ్ ది హెల్ప్ ఆఫ్ క్యూ ప్రాక్సీ. ఓకే, సో అంటే మీకు వచ్చే ఇన్కమింగ్ ట్రాఫిక్ ని ఫస్ట్ నేను సర్వీస్ డాట్ యామల్ ఐడెంటిఫై చేసేసి సో ఓకే నేను ఫస్ట్ లెట్ మీ డిస్ట్రిబ్యూట్ ది ట్రాఫిక్ అని చెప్పి స్టార్ట్ చేస్తుంది విత్ ది హెల్ప్ ఆఫ్ క్యూ ప్రాక్సీ. సో మీరు వర్కర్ నోడ్ లో చూస్తే కనుక క్యూ ప్రాక్సీ అనేది మెయిన్ థింగ్ టు డిస్ట్రిబ్యూట్ ది ట్రాఫిక్ లోడ్ బ్యాలెన్సర్స్ ఐపీ ట్రైబుల్స్. సో విత్ దట్ వీ హ్యావ్ అచీవ్డ్ ది లోడ్ బ్యాలెన్సింగ్ థింగ్ యూజింగ్ ది హెల్ప్ ఆఫ్ సర్వీస్ డాట్ యామల్. ఓకే, సో బట్ దిస్ ఈస్ నాట్ ది ఇష్యూ కదా మనకి మెయిన్ గా. సో ఇక్కడ మనకి మెయిన్ ఇష్యూ ఏంటిది, ఈ ఐపీ అడ్రసెస్ అనేది మనకి ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, సో ఈవెన్ దో ఇట్ ఈస్ ప్రాపర్లీ డిస్ట్రిబ్యూటింగ్ ది ట్రాఫిక్, బట్ ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ అనేది దాఖలు చేయాలి అంటే మేబీ టూ కూడా మేబీ యూజర్ వన్ నెక్స్ట్ సరే ఇది అవ్వట్లేదు అని చెప్పేసి నెక్స్ట్ దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేశాడు అనుకోండి, మేబీ ఇది కూడా చేంజ్ అయిపోయి ఇది కూడా 5 అయిపోవచ్చు. లేదంటే ఇది ఓల్డ్ ఇది ఉండేమో అనుకుని దీన్ని యాక్సెస్ చేయడానికి వస్తే ఇది కూడా అంటే ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ దిస్ ఈస్ నాట్ వర్కింగ్ మేబీ ద ట్రాఫిక్ వెంట టు దిస్ వన్ అనుకుంటే కనుక ఈ ఐపీ యాక్సెస్ చేయడానికి వచ్చినా కూడా మేబీ ఆ టైంకి ఇది కూడా యాక్సెసిబుల్ గా అంటే ఈ ఐపీ కూడా వర్క్ అవ్వకపోతే హీ కెనాట్ ఏబుల్ టు రీచ్ దిస్ అప్లికేషన్. సో దానివల్ల ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ ఏమొచ్చిందంటే సర్వీస్ డిస్కవరీ. సో ఈ సర్వీస్ డిస్కవరీ ఏం చేస్తుందంటే ఓకే, సో నేను ఏం చేస్తానంటే సో ఆ సర్వీస్ డాట్ యామెల్ ఏం చేస్తుందంటే ఓకే మీరు ఐపీ అడ్రసెస్ తో మనకి పని అవ్వట్లేదు అని చెప్పేసి సో ఇది ఏం చేస్తుందంటే నువ్వు డిప్లాయ్మెంట్ యామెల్లో డెవాప్స్ ఇంజనీర్ కి అది చెప్తుంది లైక్ డిప్లాయ్మెంట్ డాట్ యామెల్లో లేబుల్స్ అని సెలెక్టర్స్ అని చెప్పేసి రెండు డిక్లేర్ చెయ్యి. ఓకే, లేబుల్ సెలెక్టర్స్ అని చెప్పేసి ఓకే, సో ఈ సెలెక్టర్స్ ఏదైతే ఉందో సో ఇక్కడ సర్వీస్ డాట్ యామిల్లో కూడా సో ఇక్కడ మనం ఇక్కడ ఈ టెంప్లెట్ అంటే లేబుల్స్ ఇక్కడ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే మనం ఇక్కడ మీరు ఏదైతే లేబుల్ ఇస్తున్నారో ఆ లేబుల్ ఇక్కడ అటాచ్ అయిపోతుంది ఆ పాడ్కి. ఓకే, ఈ లేబుల్ ఇక్కడ అటాచ్ అయిపోతుంది. సో ఈ సర్వీస్ డాట్ యామల్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ సర్వీస్ డాట్ యామల్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీఆర్ ప్రొవైడింగ్ వన్ మోర్ లేబుల్ సెటప్ ఇన్స్టెడ్ ఆఫ్ ది సెలెక్టర్స్. సో మనం ఈ సర్వీస్ డాట్ యామల్కి ఏం చదువుతున్నామంటే ఈ లేబుల్తో ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వెళ్ళి ఆ లేబుల్కి అటాచ్ అవ్వు నువ్వు అని చెప్పేసి చెప్తున్నాం మనం. ఓకే, సో మనం ఈ డిప్లాయ్మెంట్ యాప్లో ఒక లేబుల్ రాసాము. సో ఈ లేబుల్ అటాచ్ అయిపోయింది. సో ఇన్సైడ్ ఆఫ్ దిస్ సర్వీస్ డాట్ యామల్ మనం దానికి ఏం చెప్తున్నామంటే ఎప్పుడైతే నీకు ఇన్కమింగ్ ట్రాఫిక్ వస్తుందో యూ డోంట్ యూజ్ ఐపీ అడ్రస్ వద్దు నాకు, ఈ లేబుల్ నేమ్ ఏదైతే ఉందో ఇలా లేబుల్ కనెక్ట్ అవ్వు అని చెప్పేసి చెప్తున్నాం మనం. సో ఇలాగా ఆ సర్వీస్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది ఈ ఈ సేమ్ లేబుల్ నేమ్ తో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి వెళ్ళి ఆ పార్ట్ కనెక్ట్ అవ్వ అని చెప్పేసి మన సర్వీస్ ఈ పార్ట్స్ వచ్చి కనెక్ట్ అవుతా ఉంటుంది. ఓకే, సో లెట్ మీ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. మేబీ ఇట్ ఈస్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇట్ మే బి బిట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో ఒక డిప్లాయ్మెంట్ యామల్ ఉంది, సర్వీస్ యామల్ ఉంది. సో యాజ్ సూన్ యాజ్ యూ రైట్ డిప్లాయ్మెంట్ యామల్ సో మనం ఆ డిప్లాయ్మెంట్ యామల్లో చూద్దాం ఒకసారి. ఓకే, సో హియర్ ఇస్ ద డిప్లాయ్మెంట్ డాట్ యామల్. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఏపీఐ వర్షన్ కైండ్ డిప్లాయ్మెంట్ మెటాడేటా లేబుల్స్. సో ఇక్కడ లేబుల్స్ అని డిక్లేర్ చేస్తున్నారు, బట్ ఈ లేబుల్ వచ్చేసరికి ఇట్ ఈస్ స్పెసిఫిక్ టు ద డిప్లాయ్మెంట్ ఫైల్. కానీ ఇక్కడ మనకి సెలెక్టర్ లోపల మ్యాచ్ లేబుల్స్ అని ఉంది కదా. సో ఈ సెలెక్టర్ లోపల మ్యాచ్ లేబుల్స్ యాప్ ఇంజినిక్స్ సేమ్ అదే విల్ అప్డేట్ ద సేమ్ టు యాప్ నేమ్ యాజ్ వెల్. సో ఈ టెంప్లెట్ లో ఏదైతే ఉందో అది పాడ్కి అసైన్ అవుతుంది. ఓకే, ఈ పాడ్కాస్ట్ అయిన లేబులే మనం ఈ సెలెక్టర్ లోపల పెడతాము. ఓకే, సో ఇక్కడ మనం డిక్లేర్ చేస్తున్నాం డిప్లాయ్మెంట్లో ఇన్సైడ్ ఆఫ్ సెలెక్టర్ ఒక లేబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ క్లస్టర్లో
త్రీ పార్ట్స్ అయితే కనుక ఆ త్రీ పార్ట్స్కి ఐపీ అడ్రస్ ఉంటుంది. బట్ లీవింగ్ దోస్ ఐపీ అడ్రసెస్ అపార్ట్, వీ విల్ బి హ్యావింగ్ ది లేబుల్ యాజ్ వెల్. సో ఆ లేబుల్ మనం ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం ఎక్కడ, ఇన్స్టెడ్ ఆఫ్ ది టెంప్లెట్ వీఆర్ డిక్లేరింగ్ ది లేబుల్. లేబుల్ అనేది యాప్ ఇంజినిక్స్. సో సో ఈ మూడింటికి కూడా మనకి ఈ లేబుల్ ఇంజినిక్స్ అనే నేమ్తో మనకి డిక్లేర్ అయిపోతుంది. లేబుల్, లేబుల్ అండ్ వన్ మోర్ లేబుల్. సో ప్రతిదానికి ఈవెన్ దో యువర్ ఐపీ అడ్రస్ ఇస్ చేంజింగ్, ఈవెన్ అంటే మీకు కంటైనర్ డౌన్ అయ్యి మీ ఐపీ అడ్రస్ చేంజ్ అయినా కూడా లేబుల్ విల్ స్టే రిమైన్ ద సేమ్. సో ప్రతిదానికి ఆ లేబుల్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను సర్వీస్ యామల్ రాస్తున్నాను. సో ఈ సర్వీస్ యామల్లో నేనేం రాస్తున్నానంటే, గో టు సెలెక్టర్స్ అండ్ సెలెక్ట్ ది లేబుల్ విత్ దిస్ నేమ్ అని చెప్పేసి చెప్తున్నాను దీంట్లో. సో మనకి ఎప్పుడైతే ట్రాఫిక్ వస్తుందో ఆ ట్రాఫిక్ మొత్తం ఈ సర్వీస్ డాట్ యామల్ తీసుకొని సర్వీస్ డాట్ యామల్లో మనకి ఏదైతే ఆ పాడ్ నేమ్ ఉంటుందో ఆ పాడ్ నేమ్ దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి రాస్తున్నాం మనం. సో ఇమీడియట్గా ఏం చేస్తుంది, యాజ్ సూన్ యాజ్ యూ రిసీవ్ ట్రాఫిక్, సో ఆ సర్వీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది అది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ది ఐపీ అడ్రస్, నో ఇట్ ఈస్ యూజింగ్ ది లేబుల్ టైప్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ హ్యాపెనింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సెలెక్టర్స్. సో ఇప్పుడు మీకు సర్వీస్ కూడా చూపిస్తాను, సర్వీస్ డాట్ యామల్. ఓకే, సో ఇక్కడ ఇది చూసారంటే సెలెక్టర్ వచ్చేసరికి యాప్ డాట్ క్యూబర్నెటిస్ డాట్ ఐఓ డాట్ నేమ్, మై యాప్. సో ఇదే నేమ్ నేను నా డిప్లాయ్మెంట్ యామల్లో కూడా ఫిక్స్ చేసి పెట్టుకుంటాను, యాప్ అని చెప్పేసి. ఓకే, సో అక్కడ మరి లెట్స్ ఏ అంటే మనం ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హోల్ పిక్చర్ చూద్దాం ఒకసారి. లెట్స్ ఏ మీరు ఒక అమెజాన్.కామ్ ఉంది, ఇది డొమైన్ నేమ్. సో నేను డొమైన్ నేమ్కి ఏం చెప్తున్నానంటే, ఆ, అంటే మీరు అమెజాన్.కామ్ అని చెప్పేసి అవగానే ఇది ఒక అప్లికేషన్కి రీచ్ అవ్వాలి, మెయిన్ అప్లికేషన్, మెయిన్ ఫ్రంట్ ఎండ్ పేజ్ అయితే ఉందో దానికి రీచ్ అవ్వాలి. అది ఇక్కడ మీకు సర్వీస్ ఉంది. ఓకే, ఈ సర్వీస్ అనేది ఒక చోట ఉంది. ఈ సర్వీస్ అనేది ఒక పాడ్లో పెట్టేసి ఉంచాము. సో ఈ పాడ్ని రీచ్ అవ్వాలి యాజ్ సూన్ యాజ్ యూ క్లిక్ ది అమెజాన్.కామ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఈ అమెజాన్.కామ్ ఈ డిఎన్ఎస్ నేమ్ డైరెక్ట్గా దీనికి రీచ్ అవ్వకుండా, సో ఫస్ట్ ఈ అమెజాన్.కామ్ అని మనం ఎక్కడైతే మెన్షన్ చేస్తామో, లైక్ ఇప్పుడు అమెజాన్.కామ్ అని మనం ఇప్పుడు ఒక సర్వీస్, ఒక ఫ్రంట్ ఎండ్ సర్వీస్ ఉంది, ఫ్రంట్ ఎండ్ మైక్రో అప్లికేషన్ ఉంది. సో ఆ యాప్ నేమ్ మనం అమెజాన్.కామ్ అని క్లిక్ చేయగానే దీనికి వచ్చేయమని చెప్పేసి రీడైరెక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అలాగా యూ కెన్, అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ అమెజాన్.కామ్ అని క్లిక్ చేయగానే ఈ లేబుల్ నేమ్ అయితే ఏదైతే ఇస్తున్నామో ఆ లేబుల్ నేమ్ అమెజాన్.కామ్ అని ఇవ్వగానే అక్కడ ఇది వచ్చి ఇక్కడికి వచ్చి మనకి హిట్ అవుతా ఉంటుంది ట్రాఫిక్కి. సో దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ హ్యాపెనింగ్. అంటే దిస్ ఇస్ నాట్ దట్ మచ్ సింపుల్. ఇక్కడ డిఎన్ఎస్ అని చెప్పేసి చాలా టాపిక్ ఉంటుంది, బట్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ సేయింగ్ దిస్. ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఆన్ దిస్, యా అగైన్ విల్ డిస్కస్ ఆన్ దిస్. బట్ జస్ట్ ఫర్ డెమో పర్పస్, ఐ మీన్ జస్ట్ రిమెంబర్ దట్ మీకు ఇక్కడ లేబుల్ ఏదైతే ఉంటుందో ఆ లేబుల్ని మ్యాచ్ అయ్యే పార్ట్స్ దగ్గరికి ట్రాఫిక్ని రీడైరెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ సర్వీస్ డాట్ యామల్. ఓకే, సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్? Once again. So as discussed earlier, so first concept we are covering is load balancing. That is a default feature in the service.ml using the kube proxy, but that is a different concept. Load balancing అనేది will show you how it is happening అనేది కూడా. తర్వాత that is that service discovery. ఓకే, సో ఈ సర్వీస్ డిస్కవరీలో ఏం చేస్తున్నామంటే వీఆర్ ట్రయింగ్ టు గివ్ ది సేమ్ లేబుల్ నేమ్ యాజ్ ఇన్ ది డిప్లాయ్మెంట్.ml. ఓకే, సో అదే అంటే మనం ఇప్పుడైతే యూజర్ అంటే ఈ డిప్లాయ్మెంట్ ఉంది, డిప్లాయ్మెంట్లో ఆర్ఎస్ రిప్లికా సెట్స్ ఉంది. ఓకే, ఈ మనం క్రియేట్ చేసినప్పుడు టూ పార్ట్స్ క్రియేట్ చేసేస్తుంది. సో మనకి ఐపీ అడ్రస్ యాక్సెసిబుల్గా లేదన్నప్పుడు, సో ఇమీడియట్గా అంటే ఇప్పుడు ఒక క్రాష్ అయిపోగానే ఇంకోటి జనరేట్ అయితే దీనికి సేమ్ లేబుల్ నేమ్ ఉంటుంది కాబట్టి, సో ఒక సర్వీస్ ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టేస్తాము. ఈ సర్వీస్ ఏం చేస్తుంది, ఇట్స్ ట్రయింగ్ టు యాక్సెస్ దీస్ టూ. సో ఇది కిల్ అవగానే
ఇమీడియట్ గా ఇంకొక పాడ్ విత్ ద సేమ్ లేబుల్ నేమ్ తో ఎనేబుల్ అవుతుంది కాబట్టి సో ఇఫ్ అంటే సారీ ఇగ్నోరింగ్ ది ఐపీ అడ్రసెస్ నో యాజ్ వీఆర్ గోయింగ్ విత్ ది లేబుల్ నేమ్స్ ది యాప్ ఈస్ అప్ అండ్ రన్నింగ్. అంటే మనకి ఎలాంటి లేటెన్సీ కానీ లేదంటే ఎలాంటి ఇష్యూ ఉండదు యాక్సెసిబుల్ అంటే అప్లికేషన్ రీచ్ అవ్వడానికి. సో అప్లికేషన్ విల్ బి రీచబుల్ ఎట్ ఆల్ ది టైమ్స్. అదే మనం ఐపీ అడ్రస్ వెళ్తే కనుక దట్ ఈస్ ద ప్రాబ్లమ్ వీ హ్యాడ్ ఎర్లియర్. సో దిస్ సర్వీస్ డిస్కవరీ కాన్సెప్ట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఈవెన్ ఫర్ ది ఇంటర్వ్యూస్ యాజ్ వెల్. వాట్ ఈస్ ద సర్వీస్ డిస్కవరీ కాన్సెప్ట్ అని అడిగినప్పుడు హౌ టు హౌ ది క్యూబర్నెటిస్ విల్ ఫైండ్ అవుట్ ది సర్వీస్. అంటే మన క్యూబర్నెటిస్ క్లస్టర్ ఉపయోగించేసుకున్న క్లస్టర్లో ఏ సర్వీస్కి వెళ్ళాలనేది ఎలా తెలుస్తుంది ట్రాఫిక్కి. సో దట్ ఈస్ వాట్ ది మెయిన్ థింగ్ ఈజ్ అబౌట్. సో నెక్స్ట్ ఈ సర్వీస్ డాట్ ఎంఎల్ మనకి 3 టైప్స్ ఉంటుంది. అంటే ఎట్ ది 3 లెవెల్ ఆఫ్ క్లస్టర్స్. సో యా లెట్ మీ కవర్ దట్ వన్ యాజ్ వెల్ అండ్ విల్ గో ఇన్ టు ది ప్రాక్టికల్ పార్ట్. సో ఇప్పుడు ఓకే లెట్స్ సే మీరు క్లస్టర్ ఉన్నారు. ఈ క్లస్టర్ లోపల యా యాజ్ డిస్కస్డ్ డిప్లాయ్మెంట్ సెట్ ద్వారా మనకి రెప్లికా సెట్స్ ద్వారా పాడ్స్ క్రియేట్ అయిపోయినాయి. ఓకే సో నవ్ యువర్ పాడ్స్ ఆర్ అవైలబుల్. సో ఇక్కడ నేను ఎలా క్లాసిఫై చేస్తున్నానంటే సో ఫస్ట్ if you are a DevOps engineer or someone who has access to this cluster, you can able to access this cluster. ఓకే సో ఆ క్లస్టర్ లోపల కమ్యూనికేట్ అవ్వాలంటే డైరెక్ట్గా ఈ పాడ్కి వెళ్ళాలంటే విల్ బి హ్యావింగ్ ది ఐపీ అడ్రస్. ఓకే సో ఈ సర్వీస్ లోపల మనకి ఓకే ఓకే ఫైన్ దెన్. సో ఐపీ అడ్రస్ ఉంది. సో యూజింగ్ దిస్ ఐపీ అడ్రస్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ వన్. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు ఒక డెవలపర్ లేదంటే సమ్ టెస్టర్ వాంట్స్ టు చెక్ దిస్ అప్లికేషన్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ది క్యూబర్నెటిస్ క్లస్టర్. ఓకే సో ఈ డెవలపర్ కానీ లేదంటే టెస్టర్ కానీ ఎవరొకరు ఉన్నారు. దే ఆర్ ఫ్రమ్ విత్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. ఓకే బట్ దే డజంట్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ క్లస్టర్. క్యూబర్నెటిస్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళి రైట్ యాక్సెస్ అనేది లేదు వాళ్ళకి. ఓకే బట్ దే నో దిస్ వర్కర్ నోడ్. అంటే ఈ వర్కర్ నోడ్ ఏదైతే ఉందో ఈ వర్కర్ నోడ్ యాక్సెస్ అయితే ఉందో వాళ్ళకి. ఈ వర్కర్ నోడ్ ఐపీ అడ్రస్ వరకు యాక్సెస్ ఉంది వాళ్ళకి. బట్ సర్వీస్ లెవెల్లో యాక్సెస్ లేదు వాళ్ళకి. అంటే వీ డోంట్ వాంట్ దెమ్ టు డిస్టర్బ్ పాడ్స్ అండ్ డిప్లాయ్మెంట్స్. సో అందుకని చెప్పేసి వాళ్ళకి అంత యాక్సెస్ లెవెల్ ఇవ్వలేదు. బట్ జస్ట్ దే నో ది క్లస్టర్ ఐపీ అడ్రస్ ఆఫ్ దిస్ నోడ్. సో ఆ నోడ్ ఏదైతే ఉందో అంతవరకు తెలుసు వాళ్ళకి. అంటే ఈ నోడ్లో ఈ అప్లికేషన్స్ ఉన్నాయని చెప్పేసి. దెన్ హౌ దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ ది పాడ్ ఇన్సైడ్ ఆఫ్ ది నోడ్. సో అంటే ఇప్పుడు నోడ్ ఐపీ అడ్రస్ తెలుసు. ఆ నోడ్ లో ఎన్ని పాడ్స్ ఉన్నాయో వీ డోంట్ నో. లైక్ ఐ మీన్ వీ మే డిప్లాయ్ సమ్ 20 పాడ్స్ ఆర్ 30 పాడ్స్. బట్ దే వాంట్ టు స్పెసిఫికల్లీ రీచ్ అవుట్ దిస్ పర్టికులర్ పాడ్. సో ఏదైతే ఈ పాడ్ ఉందో ఈ పాడ్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు. సో ఫర్ దట్ వీ నీడ్ టు ఎనేబుల్ వన్ మోర్ క్లాసిఫికేషన్ కాల్డ్ నోడ్ పోర్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పాడ్కి ఒక పోర్ట్ని అసైన్ చేస్తాము. ఈ పోర్ట్ ఉపయోగించుకుని ఈ నోడ్ ఐపీ ఐఫన్ ఈ పోర్ట్ నేమ్ ఇస్తే డైరెక్ట్గా ఈ పోర్ట్ దగ్గరికి వచ్చేస్తుంది, ఈ పాడ్ దగ్గరికి వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది సర్వీస్ టైప్. సో నోడ్ పోర్ట్. ఓకే దిస్ ఈస్ ఆల్సో ఫైన్. ఇన్సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అయితే కనుక యూజింగ్ దిస్ నోడ్ పోర్ట్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ అప్లికేషన్ డైరెక్ట్లీ. అలా కాదు డైరెక్ట్గా నేను ఎక్స్టర్నల్ వరల్డ్కి ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పోర్ట్ని డైరెక్ట్గా యూజింగ్ ఇన్ ది ఫ్రంట్ ఎండ్. లెట్స్ సే దిస్ ఇస్ ద ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. యూ వాంట్ టు ఎక్స్పోజ్ ఇట్ టు అవుట్ సైడ్ వరల్డ్. సో అప్పుడు ఈ సర్వీస్ డాట్ ఎంఎల్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలి? ఇప్పుడు నాకైతే విత్ ఇన్ ది క్లస్టర్ ఉంది. ఈ క్లస్టర్లో యాక్సెస్ వాళ్ళు చేయగలుగుతున్నారు. లేదంటే ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్ వాళ్ళు యూజింగ్ ది నోడ్ పోర్ట్ కాన్సెప్ట్ దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ వన్. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ యాక్సెస్ చేయాలంటే యూ నీడ్ టు చేంజ్ ది సర్వీస్ టైప్ యాజ్ లోడ్ బ్యాలెన్సర్. సో లోడ్ బ్యాలెన్సర్గా సర్వీస్ టైప్ చేంజ్ చేసినప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ది యువర్ ఆర్గనైజేషన్ ఆర్ అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి యూజర్ వచ్చి దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ పాడ్ యాజ్ వెల్. Okay, let me explain it one more time. So we have the service types, 3 types. One is cluster IP, which is a default one. Node port, తర్వాత లోడ్ బ్యాలెన్సర్. అంటే లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి వస్తుందంటే మనం వెన్ ఎవర్ యూ వాంట్ టు ఎక్స్పోజ్ ఇట్ టు అవుట్ సైడ్ వరల్డ్ వీ నీడ్ టు అటాచ్ ఏ లోడ్ బ్యాలెన్సర్ టు దిస్ పాడ్. అప్పుడు అదే అవుట్ సైడ్ వరల్డ్కి ఎక్స్పోజ్ అవుతుంది. బట్ లోడ్ బ్యాలెన్సింగ్ ఇంటర్నల్గా జరుగుతుంది అంటే దట్ ఈస్ ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్సింగ్. బట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు ఎక్స్పోజ్ ఇట్ అవుట్ సైడ్ వరల్డ్ యూ నీడ్ టు ఎనేబుల్
uh, the service type as load balancer, then it will get exposed to the outside world, and public IP address will get added to this pod. So అప్పటిదాకా విల్ బి గెటింగ్ ది ప్రైవేట్ ఐపీ అడ్రసెస్. ఈ దేనికైనా ఈ టైప్ అయినా. బట్ వాట్ ఆర్ దీస్ క్లస్టర్ ఐపీస్ అంటే, లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్ క్లియర్లీ. ఓకే, సో క్లస్టర్ ఉంది, క్యూబర్నెటిస్ క్లస్టర్. సో ఫర్ ఎవ్రీథింగ్ క్యూబర్నెటిస్ క్లస్టర్ ఇస్ ద బేస్ థింగ్. సో దాని లోపల 2 పార్ట్స్ 3 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ కమింగ్ ఇన్సైడ్ ఆఫ్ ది క్లస్టర్, నేను డెవలప్స్ ఇంజనీర్గా నేనేం చేస్తున్నాను అంటే, ఐఎమ్ ఇన్సైడ్ ఆఫ్ ది క్లస్టర్ అంటే ఐ నో ది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక EC2 ఇన్స్టాన్స్లో నాకు నోట్స్ తెలుసు, బట్ ఐ హ్యావెంట్ ఎంటర్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది క్లస్టర్. సో ఇన్సైడ్ ఆఫ్ ది క్లస్టర్ వెళ్ళాలంటే మనం ఏం చేస్తున్నాం, మినీ క్యూబ్ SSH అని ఇస్తున్నాం. దట్ మీన్స్ యు ఆర్ ఇన్సైడ్ ఆఫ్ ది మినీ క్యూబ్. ఓకే, ఇఫ్ ఐ డూ ఎగ్జిట్, అగైన్ ఐ కేమ్ అవుట్ సైడ్ ఆఫ్ ది. సో నేను మినీ క్యూబ్ SSH అని ఇచ్చినప్పుడు ఐఎమ్ ఇన్సైడ్ ఆఫ్ ది క్లస్టర్. సో నేను ఇన్సైడ్ ఆఫ్ ది క్లస్టర్ వెళ్ళినప్పుడు, ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ దిస్, ఇఫ్ ఐ నో ఐపీ అడ్రస్, దట్ ఈస్ ఫైన్. ఐ కెన్ గో అండ్ డూ ఆల్ ది వర్క్స్ ఐ వాంట్, అంటే అప్గ్రేడ్ చేసుకోవడానికైనా, అప్లికేషన్ రన్ అవుతుందో లేదో చెక్ చేయడానికైనా, డెవాప్స్ ఇంజనీర్గా ఇట్ ఈస్ ఫైన్. బట్ వెన్ ఎవర్ యూఆర్ డూయింగ్ దట్, ఆల్రెడీ క్లస్టర్ ఐపీ అనేది డిఫాల్ట్గా ఉంటుంది దానికి. ఓకే, సో క్లస్టర్ ఐపీ అనేది దట్ ఈస్ అ డిఫాల్ట్ వన్. సో ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ దిస్ వన్. నోడ్ పోర్ట్ నోడ్ బ్యాలెన్సర్స్ అంటే ఏంటంటే డిస్కస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రెసెంట్ ఈ అదే నేను చెప్పినట్టు ఇందాక, డెవలపర్ టెస్టరో మీకు యాక్సెస్ కావాలంటున్నారు. దే కెనాట్ ఏబుల్ టు కమ్ ఇన్ టు ఇన్సైడ్ ఆఫ్ ది క్లస్టర్, విచ్ మే కాజ్ సమ్ డిస్ట్రక్షన్స్. అంటే లేదైనా పార్ట్స్ డిలీట్ చేయడం కానీ సంథింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఐ డోంట్ వాంట్ టు గివ్ దమ్ సమ్ క్యూబ్ రిలేటెడ్, దిస్ క్యూబర్నెటిస్ రిలేటెడ్ రూల్స్. సో వాళ్ళకి ఓన్లీ ఈ నోడ్ ఏదైతే ఉందో, ఈ నోడ్ లో మేబీ సెవరల్ పార్ట్స్ ఉండొచ్చు, బట్ దే జస్ట్ నో ది నోడ్ ఐపీ అడ్రస్. ఓకే, సో నోడ్ లో మనకి చాలా అప్లికేషన్స్ ఉంటాయి, బట్ దే వాంట్ టు స్పెసిఫికల్లీ చెక్ వెదర్ యువర్ అప్లికేషన్, అంటే ఏదైతే వాళ్ళ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ఒక్కటే స్పెసిఫిక్ గా చెక్ చేయాలనుకుంటున్నారు. సో అలాంటి టైంలో ఏం చేస్తున్నామంటే, దీనికి ఉన్న సర్వీస్ డాట్ యామ్ఎల్ ఉంటుంది కదా, ఈ సర్వీస్ డాట్ యామ్ఎల్ లో మనకి టైప్ అని ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ క్లస్టర్ ఐపీ ఉంటే కనుక ఓన్లీ విత్ ఇన్ ది క్లస్టర్. అదే టైప్ నోడ్ పోర్ట్ అని ఉంటే కనుక, నౌ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్, someone from inside of organization can able to access this pod using this node IP hyphen port. ఆ పోర్ట్ నెంబర్ మనం ఎలకేట్ చేస్తాం. అది ఎలా అనేది నేను చూపిస్తాను. బట్ జస్ట్ రిమెంబర్, లైక్ దే ఆర్ అనేబుల్ టు ఎంటర్ ఇన్సైడ్ ఆఫ్ ది క్యూబర్నెటిస్ క్లస్టర్, బట్ దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ యూజింగ్ దిస్ నోడ్ ఐపీ అండ్ ది పోర్ట్ నెంబర్ ఎలకేటెడ్ టు దిస్ పాడ్. సో యూజింగ్ దట్ దే కెన్ ఏబుల్ టు డూ దిస్. సో ఇది ఎందుకంటే మెయిన్ గా నోడ్ పోర్ట్ ఇట్స్ నాట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్, ఓన్లీ ఫర్ ది ఇన్సైడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ కి ఇలాంటి దాన్ని ఒక ఫీచర్ ఎనేబుల్ చేస్తారు మెయిన్ గా, వెన్ ఎవర్ దే వాంట్ టు స్పెసిఫికల్లీ టెస్ట్ దిస్. దిస్ ఈస్ నాట్ ఏ అవుట్ సైడ్ వరల్డ్ యూస్ కేస్, బట్ లోడ్ బ్యాలెన్సర్ అనేది అవుట్ సైడ్ వరల్డ్ యూస్ కేస్. సో ఎప్పుడైనా మన యూజర్ అవుట్ సైడ్ వరల్డ్ నుంచి ఇఫ్ దే వాంట్ టు యాక్సెస్ సమ్ అప్లికేషన్, ఓకే, లెట్స్ సే ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంది. ఫ్రంట్ ఎండ్ ఇన్ ద సెన్స్ ద యూజర్ ఫేసింగ్ అప్లికేషన్, దాన్ని అవుట్ సైడ్ వరల్డ్కి ఎక్స్పోజ్ చేయాలనుకున్నప్పుడు, దెన్ ఇన్ దట్ సర్వీస్ డాట్ ఎంఎల్ ఫైల్ స్పెసిఫికల్లీ యూ గో ఆన్ చేంజ్ ది టైప్ టు లోడ్ బ్యాలెన్సర్. సో ఇమీడియట్ గా క్యూబర్నెటిస్ ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ అసైన్ యూ ది పబ్లిక్ ఐపీ అడ్రస్. అప్పటిదాకా నోడ్ పోర్ట్ కానీ లేదంటే క్లస్టర్ ఐపీ కానీ యూ విల్ బి అసైన్ విత్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్. ఇక్కడ వరకు మీకు ప్రైవేట్ ఐ వస్తాయి. మీరు ఎప్పుడైతే లోడ్ బ్యాలెన్సర్ కింద మార్చారో, దెన్ యూ విల్ బి అసైన్డ్ విత్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, సో దిస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ యూ విల్ మ్యాచ్ విత్ ది డొమైన్ నేమ్. మన Amazon.com కానీ ఏదైతే ఉందో దానికి అటాచ్ చేస్తాం మనం. సో మోస్ట్ ప్రాబ్లీ ఫ్రంట్ అండ్ ఫేసింగే కదా మనం ఈ డొమైన్ నేమ్కి అటాచ్ చేసేది. బ్యాక్ ఎండ్ అన్ని కూడా ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ ఇంటర్నల్ గా కనెక్ట్ అయిపోతాయి ఈ సర్వీసెస్ కి. బట్ ఓన్లీ వెన్ ఎవర్ యువర్, సో అందుకని మనకి దీనికి ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ అనేది మనం దీనికి డిఎన్ఎస్, అదే గోడాడీ కానీ లేదంటే ఎలాంటి వాటిలో అయినా మనం కొనుక్కొని డొమైన్ నేమ్ కొనుక్కొని, ఆ డొమైన్ నేమ్ ఈ ఐపీ అడ్రస్ మ్యాచ్ చేసేసి వీ విల్ ఎనేబుల్ ది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ టు రన్. సో బ్యాక్ ఎండ్ లో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవుతా ఉంటాయి. సో దట్స్ హౌ ది ఎంటైర్ థింగ్స్ విల్ వర్క్. అంటే అర్థమై ఉండొచ్చు, లైక్ అంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉంది. సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మీరు లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేశారు అండ్ మేడ్ ఇట్ అవైలబుల్ టు ది అవుట్ సైడ్ వరల్డ్. ఓకే, సో ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ అంటే ఎలా కమ్యూనికేట్ అవుతుంది అనేది
ఐ విల్ టెల్ యూ దట్ ఈస్ అనదర్ లెవెల్ ఆఫ్, అంటే ఈ రెండు ఎలా కమ్యూనికేషన్లో వస్తాయి అనేది తర్వాత చూపిస్తాను. బట్ యూజువల్లీ ద ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ విల్ డిస్కస్, విల్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ విల్ ప్రొవైడ్ యూ ది ఎనఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ విల్ పాస్ టు ది అవుట్ సైడ్ వరల్డ్. బట్ ఈ ఫ్రంట్ ఎండ్ కి మనం ఎప్పుడైతే లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ చేస్తామో దెన్ యూ విల్ గెట్ ది పబ్లిక్ ఐపీ. ఓకే, ఈ పబ్లిక్ ఐపీని తీసుకొచ్చి మనం డొమైన్ నేమ్కి అటాచ్ చేసినప్పుడు, మీరు ఎప్పుడైతే గూగుల్.com అని కొట్టినప్పుడు ఆ గూగుల్ ఏం చేస్తుంది, ఇమీడియట్గా ఇట్ విల్ గో టు దట్ పబ్లిక్ ఐపీ అడ్రస్. పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేవి మెయిన్గా స్టాటిక్గా ఉంటాయి. దోస్ వోంట్ గెట్ డిలీటెడ్ లైక్ యాజ్ దీస్ ప్రైవేట్ ఐపీ అడ్రసెస్. ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ అనేవి షార్ట్ లివ్గా ఉంటాయి, బట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ మాత్రం ఈవెన్ దో యువర్ కంటైనర్స్ గెట్ స్కిల్ డౌన్, బట్ ఆ కంటైనర్కి ప్రతిసారి అదే పబ్లిక్ ఐపీ అడ్రస్ అటాచ్ అవుతుంది. ఇట్ వోంట్ గెట్ చేంజ్, బట్ దట్ ఈస్ ఆఫ్ ఎక్స్ట్రా కాస్ట్. ఎందుకంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ మీకు డెడికేటెడ్గా ఎలొకేట్ చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ఆఫ్ ఎక్స్ట్రా కాస్ట్. సో గూగుల్ కూడా 8.8.8.8. సో దిస్ ఈస్ ద గూగుల్స్ ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్. సో దిస్ ఈస్ డిఫాల్ట్ as allocated for Google. ఓకే, సో దట్ ఈస్ ద డిఎన్ఎస్ నేమ్ ఇట్ విల్ చెక్ ఫర్. మామూలుగా గూగుల్ డిఎన్ఎస్ చెక్ చేస్తే కనుక IPv4 అడ్రస్ 8.8.8.8. సో దట్ ఈస్ ద గూగుల్. సో ఇది డిఫాల్ట్ ఇంకా పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది. సో దిస్ విల్ రీడైరెక్ట్ టు గూగుల్. సో ఈ ఈ ఫ్రంట్ ఎండ్ ఏదైతే అప్లికేషన్ ఉందో గూగుల్కి, దానికి ఇది అటాచ్ చేసేసి పెట్టేస్తారు వాళ్ళు. దట్ ఈస్ ద whole thing here. Okay, so we have covered the concepts called, so totally we have covered five, I mean, so we have covered features like, so first దాని ఫీచర్స్ చూసాం మనం. Sorry, I think it got stuck. Just give me a second. Yeah, okay. So first మనం we have seen about the features, load balancing and service discovery. So later we have seen the classification of service types. సో ఫస్ట్ వచ్చేసరికి క్లస్టర్ ఐపీ విచ్ ఇస్ లైక్ ఏ డిఫాల్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసరికి నోడ్ పోర్ట్. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ the theory part about the service. Yeah, let me take a small break and ask, I mean, if you have any queries on